వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 60. మరుసటి రోజు ఇంటికి వెళ్తాను అంటున్న అమ్మని కారిచ్చి పంపిస్తాను అని చెప్పాను. సరే, నువ్వేదో సర్ప్రైజ్ అని అంటున్న అమ్మను సడన్గా ఆపి, ఆయనవి పాము చెవులు, వినేస్తాడు అని చెప్పాను. ఆ మాట వినగానే చిన్నగా నవ్వి, సరే, నేహాని మా దగ్గర ఉంచనా అని అడిగింది అమ్మ. వద్దు, నేహని జోసెఫ్ తీసుకుని వెళ్తా అన్నాడు అని చెప్పాను. సరే, ఇంతకీ ఆ అబ్బాయికి పెళ్లి కుదిరినట్టేనా అని అడిగింది అమ్మ. ఇతగాడికి ఓకే, ఆ పిల్ల కూడా ఓకేలాగానే ఉంది, తెలియదు మరి అని చెప్పాను. నీ వయసుకి నాకు వంటిల్లు మీరు ముగ్గురు తప్పించి ఇంకేమీ తెలియదు, అలాంటిది నువ్వు 2 పెళ్ళిళ్ళు చేస్తున్నావు అని నవ్వి, ఇంక వెళ్ళి పడుకో, లేట్ అవుతుంది కదా అని చెప్పింది అమ్మ. ఎక్కడ నిద్ర, ఆ కింద చూడు, అందరూ కలిసి స్విమ్మింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడే రారు, నేను కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరే కూర్చుంటాను అని చెప్పాను. సరే, నేను పడుకుంటాను అని వెళ్ళిపోయింది అమ్మ. అమ్మ వెళ్ళగానే వాటర్ బాటిల్ తీసుకొని పూల్కి ఎదురుగా కూర్చున్నాను నేను. దట్ బాండింగ్ విత్ మైకెల్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ నేహా. వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి స్విమ్మింగ్ చేస్తున్నాడు జోసఫ్. వాళ్ళ ముగ్గురిని చూస్తూ కాళ్ళు ముడుచుకొని కూర్చున్నాను. నేహని పూల్ నుండి లేపి కాసేపటికి బాత్రూబ్ వేసి తాను కూడా బయటికి వచ్చాడు మైకెల్. ఎంజాయ్డ్ యువర్ విష్ అని తల తుడుస్తూ నేహను అడిగాను. హా, సో మచ్ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని ఉత్సాహంగా చెప్పింది నేహ. నేను తన తలను డ్రై చేసి, పద, ఇంక వెళ్ళి పడుకుందు గాని అంటూ తనను తీసుకెళ్ళి నేహను బెడ్రూమ్లో పడుకోబెట్టి ఏసీ సెట్ చేసి బయటికి వచ్చేటప్పటికి ఇంకా పూల్లోనే ఉన్నారు ఆ ఇద్దరు అన్నదమ్ములు విత్ గ్లాస్ ఆఫ్ వైన్. నేను కూడా వెళ్ళి పూల్లో కాలు పెట్టి కూర్చున్నాను. క్రాంబెర్రీ జ్యూస్ ఆఫర్ చేశాడు జోసఫ్. థ్యాంక్ యూ అంటూ దాన్ని తీసుకొని తాగుతూ, మీ ఇద్దరూ ఇంత చిల్లవుతుంటే ఎవరికో బాగా మూడిందని నాకు అర్థమవుతోంది, ఎవరది అని అడిగాను. నీకే అన్నాడు జోసఫ్. ఏంటి అని కళ్ళు చిట్లించి చూస్తూ అడిగాను. జోక్, జస్ట్ కిడింగ్ యార్ అని నవ్వుతూ అన్నాడు జోసఫ్. నాటకాలు ఆడకు, నువ్వేదో అన్నావు, నేను విన్నాను. నన్ను ఎందులో ఇరికిస్తున్నారు మళ్ళీ మీ ఇద్దరు కలిసి? ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈసారి ఏమైనా అలా చేస్తే నేను మీ ఇద్దరిని చచ్చినా వదలను. యు నో వాట్ శ్రీనిధి ఈజ్ కేపబుల్ ఆఫ్ అని చిరుకోపంగా చూస్తూ చెప్పాను. ఐ నో వాట్ శ్రీనిధి ఈజ్, బట్ నీకే తెలియడం లేదు. డోంట్ వరీ, యూ విల్ గెట్ టు నో అని ఐఎమ్ డన్ అన్నయ్య అంటూ ఐ విల్ హ్యావ్ సమ్ స్లీప్ అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు జోసఫ్. ఈడియట్, వాటర్ పడ్డాయి నా మీద అని ఉక్రోషంగా నేను అరిచే అరుపు ఇంకా బయటే ఉంది, కానీ నేను మాత్రం నీళ్లలో ఉన్నాను. నాకొచ్చిన అంతంత మాత్రం స్విమ్మింగుకి ఎలాగోలా ఒడ్డుకు చేరుకొని కోపంగా మైకెల్ వైపు చూశాను. ఏంటి అంటూ తన చేతిని నా నడుము చుట్టూ పోనిస్తూ అడిగాడు మైకేల్. ఒక క్షణం హడలిపోయి, చచ్చాను, అయినా అలా లాగేస్తారేంటి అని అడిగాను. పిలిస్తే వస్తావా ఏంటి మరి, భయపడి చస్తావు అప్పుడు అన్నాడు మైకేల్. వీటికి ఏం తక్కువ లేదు అని గొనుక్కొని తన మెడ చుట్టూ చేతులు వేసి, ఇంతసేపు తడిలో ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పాను. పర్లేదు, కాసేపు ఉంటే అని వెనక్కు ఆనించి, యూ లుక్ సో హాట్ శ్రీ అన్నాడు మైకేల్. ఆ మాటతో నాకు నవ్వాగలేదు. నైట్ డ్రెస్లో ఉన్నాను, చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పండి అని ముసిముసిగా నవ్వుతూ చెప్పాను. వేసుకున్న డ్రెస్లో అందం ఉంటుందా? అలా అయితే ఐ లక్ యూ మోర్ వితౌట్ అంటున్న తనను ఆపి, చాలు మహాశయ్య, చాలు, మీకు మీ ఫ్లోటింగ్కి ఒక నమస్కారం. కానీ సీరియస్గా ఒకటి చెప్పాలంటే అప్పుడప్పుడు మీరు చేసే ఈ ఫ్లోటింగ్ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది, మరీ ముఖ్యంగా ఈ మధ్యన అని చెప్పాను. ఇలా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగానే పక్క నుండి లేజర్ లైట్ మాపై పడినట్లు అనిపిస్తుంటే ఒక్కసారిగా మరింతగా దగ్గరగా జరిగి, సమ్వన్ ఈజ్ వాచింగ్ అస్ అని చాలా చిన్నగా చెప్పాను. దాంతో వెంటనే తన ఫోన్ అన్లాక్ చేసి లైట్ వస్తున్న వైపు జూమ్ చేసి చూశాడు మైకేల్. మళ్ళీ అదే రా ఏజెంట్స్ గ్రూప్ అక్కడ ఉన్నారు. ఈసారి కోపం పట్టలేకపోయాను నేను. మన ఇంట్లో మనకు మనం నచ్చినట్లు ఉండడానికి కూడా లేకుండా ప్రైవసీ డిస్టర్బ్ చేస్తూ ఏంటి పనులు? మీరు కంప్లైంట్ చేస్తారా వీళ్ళ మీద, లేదంటే నేను చేయనా అని విసుగ్గా అరిచాను. వెంటనే నీ ఫోన్ నుండి అమర్ మిశ్రాకు కాల్ చేయి అని చెప్పాడు మైకేల్. నా ఫోన్లో తన నెంబర్ లేదు, ఆల్రెడీ డిలీట్ చేసేసాను అని చెప్పాను. వెంటనే నా చేతి నుండి ఫోన్ తీసుకొని అమర్ నెంబర్ టైప్ చేసి ఇచ్చాడు మైకేల్. నేను ఫోన్ తీసుకున్నాను. అటువైపు నుండి కాల్ రింగ్ అవుతుంది, కానీ అతను లిఫ్ట్ చేయకపోయేసరికి నాలో అసహనం పీక్స్లోకి వెళ్ళింది. కానీ అతను కాసేపటికి కాల్ లిఫ్ట్ చేయగానే, అసలు ఏమనుకుంటున్నారు మీరు అని నేను అరిచిన అరుపుకి
ఒక్క నిమిషం ఆగి, వాట్ ఆర్ యూ టాకింగ్ మిసెస్ శ్రీనిధి అని అడిగాడు అమర్. తన మాట నిద్రమత్తులో వినిపిస్తుంటే నేను కూడా ఒక్క నిమిషం ఆగి, సో మీరు పడుకున్నారన్నమాట. అయితే మీరు మాత్రం ప్రశాంతంగా పడుకోండి. మా ఇంట్లో మాత్రం ప్రైవసీ అనేది లేకుండా మనుషుల్ని పంపిస్తూ ఉండండి. అయినా మా ప్రైవసీ డిస్టర్బ్ చేయడానికి బయట నుండి చూస్తే సరిపోతుందా? లేదంటే చెప్పండి, మా బెడ్రూమ్లో ఎక్స్ట్రా బెడ్ వేయిస్తాను, హ్యాపీగా వచ్చి కూర్చొని చూడండి అని కాస్త కోపంగా చెప్పాను. మిసెస్ శ్రీనిధి, అసలు మీరేం మాట్లాడుతున్నారు అని అసహనం నిండిన గొంతుతో అడిగాడు అమర్. నేనేం మాట్లాడుతున్నానో పక్కన పెడితే అసలు మీరేం చేస్తున్నారు అమర్? ఏలా చెప్పింది? ఏ కోర్టులు చెప్పాయి ఇలా మనుషుల ప్రైవసీని డిస్టర్బ్ చేయమని? ఎవరు ఆర్డర్ ఇచ్చారు మీకు? నాకు కొంచెం చెప్తారా అని కాస్త సీరియస్గా అడిగాను. సరే, మేము వాటికి ఆన్సర్ చేస్తాం. మరి నిన్న మీ ఇంటికి వచ్చిన మా స్పై ఏజెంట్ కనిపించడం లేదు, దానికి మీరు ఆన్సర్ చేస్తారా అని అడిగాడు అమర్. ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. మీరు కోర్టు నుండి వచ్చే ఆర్డర్లు చేతిలో పట్టుకొని మా మీద స్పై చేస్తే, కానీ చూడబోతే ఇది మీ పర్సనల్ గ్రడ్జ్లా కనిపిస్తోంది అని కాస్త వెటకారం జోడిస్తూ అడిగాను. పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకునేంత ఉత్తముడు మీ హస్బెండ్ అని నేను అనుకోవడం లేదు, అలాగే మీరు కూడా అనుకోవడం మానేయండి అని చెప్పాడు అమర్. ఆయన అంత దుర్మార్గుడైతే ఇంకెందుకు, శత్రువులందరూ ఏకమవుతున్నారు కదా. అటువైపు రాజు ఎంత బలంగా ఉంటేనే కదా ఇలా అందరూ ఏకమవ్వడానికి అని పొగరుగా చెప్పాను. మీకు మీరే ప్రతిదీ అనుకోవడం మానేయండి మిసెస్ మైకేల్ పీటర్. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ ఎక్స్పైరీ డేట్. మీ ఆయన మంచి అని వేసుకున్న ముసుగుకి ఆ ఎక్స్పైరీ డేట్ చాలా దగ్గరకు వచ్చేసింది అని కసిగా అన్నాడు అమర్. అతని మాటలు నాకు ఇంకేదో చెబుతున్నట్లు అనిపిస్తుంటే, అసలు మీకు మైకేల్ అంటే ఎందుకంత కోపం అమర్? మీరు తనను ఒక కేస్ స్టడీలా కాకుండా వేరేలా చూస్తున్నట్లు అనిపిస్తోంది అని కూల్గా అడిగాను. మీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు అమర్. కానీ మీ అక్కర్లేని పన్ను వల్ల నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఒక పక్క మా పనులే పట్టించుకోవాలా, లేదంటే చేతకాని వాళ్ళలా దొంగ దెబ్బ తీయాలని చూసేవాళ్ళనే పట్టించుకోవాలా అని అడిగాను. దొంగ దెబ్బ తీసేంత వీరుడెవ్వరూ లేరక్కడ అన్నాడు అమర్. అయితే మరి తీసేయండి మీ కాపలా మనుషుల్ని. మా ఇంటి కాపలాకి మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, వీ కెన్ అఫోర్డ్ అని పొగురుగా చెప్పి కాల్ కట్ చేసేశాను. కాసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రా టీం. దాంతో అప్పుడు మైకేల్ వైపు చూసి కళ్ళు ఎగరేశాను. మైకేల్ చిన్నగా నవ్వి, ఇదే ధైర్యం మెయింటైన్ చెయ్యి అని నా చెంపపై ముద్దిచ్చాడు. ఇలా పూల్లో ఇంకాస్తసేపు ఉంటే రేపు నా సర్ప్రైజ్ పోతుంది అని అలకగా చెప్పాను. సరే పద అని బయటికి నడిచాడు మైకేల్. తర్వాత రోజు ఉదయాన్నే జోసఫ్, నేహ, అమ్మ ఆరాధ్య ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతే నిన్న లేటుగా పడుకున్న పాపానికి నేను ఉదయాన్నే 10 గంటలకు నిద్రలేచాను. అప్పటికే మైకేల్ నిద్రలేచేసి ఉంటారని తెలిసి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తే నా చేతిలో కాఫీ కప్ పెట్టి తనకి ఆమ్లెట్ వేసుకుంటున్నాడు మైకేల్. అతనిచ్చిన కాఫీ కప్పుని పక్కన పెట్టేసి అతను ఆమ్లెట్ వేస్తున్న ప్యాన్ వైపు చూసి ఒక్కసారిగా కోప్పడుతూ, అందులో ఎగ్గు వేస్తున్నారేంటి అని గయ్యమని అరిచాను. నువ్వు వేరేది ఆర్డర్ పెట్టుకో అన్నాడు మైకేల్. ఎగ్ ప్యాన్ వేరేగా ఉంటుందని తెలియదు, కానీ నాకు మాత్రం జ్ఞానం బాగానే ఇస్తారు అని గొనుక్కొని కాఫీ సిప్ చేస్తుంటే ఆ రోజు పతిదేవుని పుట్టినరోజని గుర్తొచ్చింది. దాంతో అనుమానంగా మైకేల్ వైపు చూస్తూ, అసలు పుట్టినరోజు రోజు వంటగదిలో ఎందుకు దూరాడు అని అనుమానం తొలిచేస్తున్నా, ఎందుకో అందుకు దూరుంటాళ్లే అని నాకు నేనే సమాధానం చెప్పుకొని, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారు అని ఎక్సైటింగ్గా అడిగాను. వాట్ యూ వాంట్ శ్రీనిధి అని అడిగాడు మైకేల్. మీకేం వచ్చు, బ్రెడ్స్ తప్ప అని మనసులోనే అనుకొని, అవకాడో ఉందా ఇంట్లో, నాకు గ్వాకామోల్ కావాలి అంటూ తన పక్కనే గట్టు మీద కూర్చొని అడిగాను. నేను అడిగిన నెక్స్ట్ సెకండ్లోనే మైక్రోవేవ్ సౌండ్ చేయగానే ఓపెన్ చేసి అప్పటికే రెడీ అయిన టోస్ట్తో, ఐ నో యూ వాంట్ ఇట్ అని అన్నాడు మైకేల్. అది చూసి ఆశ్చర్యపోతూ, ఓ మై గాడ్, నేను అడగకుండానే నాకేం కావాలో మీకెలా తెలుసు? సరే అయితే నాకు ఇదొద్దు, నాకు చెర్రీస్తో బనానా ఓట్స్ ప్యాన్ కేక్ కావాలి అని చెప్పాను. తనేం మాట్లాడకుండా చాపింగ్ బోర్డు తీసుకొని చెర్రీస్ కట్ చేస్తుంటే సిగ్గుపడకుండా 4 ఏళ్లుగా నా పతి అయిన మిస్టర్ మైకేల్ పీటర్ని చూసి బ్లష్ అయిపోతూ, డైరెక్ట్ కొరియన్ డ్రామా నుండి బయటికి వచ్చిన హీరోలా ఫీల్ అవుతూ ఏదేదో అయిపోతున్నాను నేను. అసలు ఆ బ్లాక్ టీషర్ట్, అందులో మీద యాప్రాన్, ఎప్పటిలా కాకుండా తను ఈ మధ్య చాలా ఫ్రీగా ఉన్నట్లు అనిపిస్తోంది నాకు. తనని ఇంకా ఎక్కువగా చూసి దిష్టి పెట్టడం ఎందుకని నేనే ఆ ప్రయత్నాన్ని విరమించుకొని అతనికి హెల్ప్ చేద్దామని డ్రై ఫ్రూట్స్ తీసి కట్ చేస్తున్నాను. అవన్నీ కట్ చేసి పక్కన పెడితే లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని తన ముందు నుంచోపట్టి నా చేత
ప్యాన్కేక్స్ వేయిస్తున్నాడు అతను. నడుం మీద నుండి కదలని అతని చేతులు భుజం మీద, అతని తల శరీరాన్ని భారం చేస్తున్నా కూడా అతని ఊపిరి కంట్రోల్ చేసుకోవడం అతి కష్టమే అయినా ఎలాగోలా చేసుకొని నా కేక్ కంప్లీట్ చేసి తిన్నామా అని అడిగాను. ఆ తర్వాత కాసేపటికే ఇద్దరం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అలానే బద్ధకంగా కూర్చున్నాను. ఆయన గారి చేతిలో కూడా జాదు ఉంది, మాటల్లో ఉన్నట్టే. మాటలతో కట్టిపడేస్తే వంటతో కూడా బాగానే కట్టిపడేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి తనతో అని అనుకుంటూ ఏదో మ్యాగజైన్ చూస్తున్న తనని అలాగే చూస్తూ, ఈరోజు ఏంటి ప్లాన్స్ అని అడిగాను. నీ ఇష్టం అన్నట్లు చూశాడు మైకేల్. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, వెళ్దామా అని హుషారుగా అడిగాను. తలపైకెత్తి నా వైపు చూసి హా అన్నాడు మైకేల్. ఓకే, నేను తొందరగా రెడీ అయిపోతాను, 1/2 అవర్లో స్టార్ట్ అవుదాం అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి క్యాజువల్ వేర్తో రెడీ అయ్యి సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉన్నాను. ఇంతలో మైకేల్ కూడా రెడీ అయ్యాడు. బట్ తను నాకంటే చాలా క్యాజువల్గా రెడీ అవడంతో మైకేల్ని అనుమానంగా చూశాను. నా చూపుని అస్సలు పట్టించుకోకుండా కార్ కీస్ తీసుకొని కిందకి వెళ్ళిపోయాడు. స్పోర్ట్స్ కార్ తీశాడంటే సార్ గారి మూడు చాలా క్యాజువల్గా ఉన్నట్లుంది అని హుషారుగా బ్యాగ్ తీసుకొని వెళ్ళి కార్లో కూర్చున్నాను. బాబుగారు త్వరగా వెళ్ళిపోవడంతో జడ వేసుకునే టైం లేదు మనకి. కారులో కూర్చొని చక్కగా పోనీటైల్ పెట్టుకునేలోపు రిసార్ట్ ముందు కార్ ఆపాడు మైకేల్. వాలెట్ పార్కింగ్కి కీ ఇచ్చి లోపలికి నడుస్తుంటే వాళ్ళింకా రిసార్ట్ నెంబర్ చెప్పలేదు అని నేను అంటూ ఉండగానే విల్లా నెంబర్ 25 అంటూ నా చేతిని పట్టుకొని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు మైకేల్. వాట్, వాళ్ళేం చెప్పకుండా మనమెలా అని అడుగుతూనే అంతలోనే ఆశ్చర్యపోయి, అసలు నేను రిసార్ట్కి వెళ్ళాలి అని చెప్పకుండా ఇలా ఎలా తీసుకొచ్చారు అని చిరుకోపంగా తన వైపు చూశాను. మైకేల్ సైలెంట్గా ముందుకు నడుస్తున్నాడు. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇప్పుడు నా సర్ప్రైజ్ అంతా పోయింది. ఇక్కడేముందో కూడా తెలిసే ఉంటుంది కదా మీకు అని అడిగాను. లేదు అని చెప్పాడు మైకేల్. అబద్ధం చెప్పొద్దు. అయినా మీరంటే నాకు ఇందుకే నచ్చదు తెలుసా. నేనేదో సర్ప్రైజ్ ఇచ్చేద్దామని ఏం గిఫ్ట్ కూడా కొనలేదు అని మూతి 30 వంకర్లు తిప్పి మళ్ళీ గుర్తొచ్చి నా బ్యాగ్ దగ్గరికి పరిగెత్తి తన కోసం కొన్న షర్ట్స్ తీసుకొచ్చి ఇచ్చాను. వాటిని తీసుకున్నాడు మైకేల్. బాగున్నాయి కదా అని అడిగాను. అని తప్ప ఏం మాట్లాడలేదు. అప్పటికే మేము విల్లా లోపలికి వెళ్ళాం. ఇండియన్ లెనిన్ ఇదివరకే మీకు చెబుదామని మర్చిపోయాను. అలాంటి అప్కమింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది, మన స్టాక్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికైనా అవి బూమ్ అయితే ముందు నుండి స్టేక్లో ఉంటే మనకు కూడా బాగుంటుంది కదా అని చెప్పాను. నేహా పేరు మీద తీసుకుందాం అని సింపుల్గా చెప్పాడు మైకేల్. నేహా పేరు మీద ఎందుకు? అయినా నేను మీకు ముందే చెప్పాను కదా, నేహాకి మీరు ఫాదర్గా ఉంటే చాలు, తనకేం మీ ఆస్తిలో వాటాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది చదువుకొని ఎంత సంపాదిస్తే అదే సంపాదనలో బ్రతుకుతుంది అని చెప్పాను నేను. నా మాట ఎందుకు వింటారా ఆయన? బై 20% స్టేక్ ఫర్ నేహా అని ఆర్డర్ వేసేశాడు మైకేల్. నేను చెబుతుంటే వినిపించుకోరేం అని అడిగాను. కానీ అటువైపు నుండి నో టాక్స్, మిమ్మల్ని అని చెయ్యి పట్టి లాగుతుంటే డన్ అని ఫోన్ పక్కన పడేసి నన్ను చెయ్యి పట్టుకొని మీదకు లాగి గిఫ్ట్ ఇస్తానని తీసుకొచ్చి ఇవ్వవేంటి అని అడిగాడు మైకేల్. నేనేమివ్వను, అయినా మీరు నా మాట వినప్పుడు నేనెందుకు మీ మాట వినాలి? మీకు బాగా పొగరు. అయినా నిన్నేంటి నన్నేదో బుక్ చేస్తున్నారు అని అంటున్నాడు జోసఫ్. మళ్ళీ ఏం చేశారు అని అడిగాను. నువ్వు కోపంలో కూడా చాలా బాగుంటావు శ్రీ అని చెప్పాడు మైకేల్. ఆ విషయం నాకు తెలుసు అన్నాను. కానీ నాకు ఈరోజే తెలిసింది తెలుసా అని అతను షర్ట్ తీస్తుంటే తనను దూరంగా నెట్టేస్తూ నాకు ఆన్సర్ కావాలి అని చెప్పాను. దేనికి అని అడిగాడు. దేనికైనా మాత్రం చెప్తారా ఏంటి? నేనేమో పిచ్చిదానిలా ఏదీ తెలియకుండా ఇలా ఎవరు చెబుతారా ఎప్పుడు చెబుతారా అని ఎదురు చూస్తూ కూర్చుంటాను అంటూ కళ్ళలో నీళ్లు తుడుచుకున్నాను. దాంతో మైకేల్ అక్కడి నుండి లేచి సైలెంట్గా వెళ్ళి బ్లాక్ కాఫీ కలుపుకుంటూ ఓ వైపు నుండి నన్నే చూస్తున్నాడు. ఛా, నేనంటే మీకు అస్సలు విలువ లేదు, అందుకే నన్ను పట్టించుకోవడం లేదు అని అంటున్నా నా మాటలు ఆగిపోయాయి. ఎందుకంటే అప్పటికే మైకేల్ వచ్చి ఐ వాంట్ యూ స్పెండ్ సమ్ వెరీ క్వాలిటీ టైం విత్ యూ శ్రీ అని చాలా మార్ధవంగా చెప్పాడు. క్వాలిటీ టైం అంటే అని అడుగుతున్నప్పుడే తన ఫోన్ రింగ్ అయింది. కానీ దాన్ని కనీసం చూడకుండా వెంటనే మ్యూట్ చేసి నా పక్కన పడేసి నా వైపు చూసి కళ్ళెగరేశాడు. మైకేల్ పీటర్ ఫోన్ని పక్కన పడేశాడా? అసలేం జరుగుతోంది మనిషికి
ఎలా అర్థం చేసుకునేది అని గోళ్ళు కొరుక్కుంటూ తన వైపు చూస్తూ రెస్ట్ అన్నారు కదా అని అడిగాను. అవతల వైపు నుంచి నో వాయిస్. పడుకుందామా? పడుకోవడం కోసం ఇంత డబ్బులు వేస్ట్ చేశానా? చక్కగా ఇంట్లోనే పడుకునేవాళ్ళం కదా, కనీసం ట్రావెలింగ్ టైం అయినా మిగిలేది అని నాలో నేనే గొనుక్కున్నాను. పట్టించుకోడు కదా అసలు. శుభ్రంగా తన బరువును నన్ను మొయ్యమని చెప్పి నన్ను దిండులాగా వాడుకుంటూ వచ్చి నా ఒడిలో పడుకున్నాడు మైకేల్. తనను వెనక్కి నెట్టేయాలని నాకెప్పుడూ అనిపించదు. నా దగ్గర మాత్రమే అతనంత హాయిగా ఉంటున్నప్పుడు ఇక ఒక భార్యగా నాకు కావాల్సింది కూడా అదే కదా. అందుకే నేను అతన్ని అలానే ఒడిలో ఉండిపోనిచ్చాను. కానీ నేనేదో ప్లాన్ చేసి తీసుకొస్తే హాయిగా పడుకుంటున్నందుకు తనని కొట్టాలని అనిపించినా ఎప్పుడూ తప్ప తనంత ప్రశాంతంగా పడుకోవడం నేను చూడను అనే నిజం గుర్తొచ్చి అతని తలలో వేళ్లు పెట్టి నిమురుతూ చూస్తున్నాను. కాసేపటికి ఇక తనని మొయ్యలేక బల్కింగ్ ఇంకా ఆపేయచ్చు కదా, మొయ్యలేకపోతున్నాను అస్సలు అని చెప్పాను. ఆ మాత్రం కూడా మొయ్యలేకుంటే ఎలా అని మైకేల్ తలపైకెత్తి అడుగుతుంటే నాకు భలే నవ్వొచ్చింది. ఈ మాత్రం అంటే మీరేమైనా 25 కేజీల బియ్యం బస్తా అనుకుంటున్నారా ఏంటి? 100 కేజీల బియ్యం బస్తాకి కాస్త తగ్గినట్లున్నారు. అయినా జిమ్కి వెళ్ళేది మీరైనప్పుడు నేనెందుకు మిమ్మల్ని మొయ్యాలి? మీరు కదా నన్ను మొయ్యాలి అని అన్నాను. నా మాటలు ఏం పట్టించుకోకుండా శ్రీ అని కూల్గా పిలిచాడు మైకేల్. హా ఏంటి అని అడిగాను. డోర్ లాక్ చేసావా అని అడిగాడు మైకేల్. చేశాననుకుంటా అని కాస్త పక్కకు ఒరిగి చూసేలోపు తన చేతిని సరిగ్గా నా నడుము వంపుల్లోకి చేర్చి ముందుకు వంగాడు మైకేల్. లంచ్ టైంకి కంప్లీట్ అయిపోవాలి, నేను ఇంకేవో ప్లాన్స్ వేశాను అని నా చేతుల్ని తన చుట్టూ చేర్చి చెప్పాను. స్టార్ట్ చేయడం నా చేతిలో ఉంది, కంప్లీట్ చేయడం కాదు అని చెప్పాడు మైకేల్. నా ప్లాన్స్ అన్నీ చెడగొట్టేసేలా ఉన్నారు మీరు అని గొనుక్కొని తన వీపుని చుట్టేసి ఉన్న చేతుల్ని చూసి తప్పు మీది కాదులే, నాదే అని మనసులో అనుకుంటూ ఉండగా నన్ను అల్లుకుపోయాడు మైకేల్. ఇక మరో ఆలోచన లేదు. తన ముద్దుమురి పాలలో తడిచి ముద్దైపోయాను. కాసేపటి తర్వాత ఇద్దరం అలసిపోయి అలా బెడ్ మీద వాలిపోయాం. ఇంతలో మైకేల్ మొబైల్ రింగ్ అయింది. ఫోన్ రింగ్ అవుతుంది మీది అని అతని వీపు మీద తల అంచి పడుకున్నదాన్ని కాస్త ఫోన్ వెలుతురు చూసి చెప్పాను. నాకు పూర్తిగా కళ్ళు తెరిచే ఓపిక కూడా లేదసలు. అందుకే మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకున్నాను. ఇగ్నోర్ చేయి శ్రీ అంటూ నా చుట్టూ మరోసారి చేతులు వేసి నువ్వు చాలా లీనైపోతున్నావు, ఏ విషయంలో అయినా స్ట్రెస్ అవుతున్నావా అని అడిగాడు మైకేల్. మీకు తెలియకుండా స్ట్రెస్ అయ్యేంత లేదు కదా మహాశయ అని చెప్పాను. దానికి మైకేల్ ఏం మాట్లాడకుండా శ్రీనిధి అని పిలిచాడు. ఈసారి తన గొంతు కాస్త సీరియస్గా వినిపించింది. అని బుద్ధిగా తలూపి మన బేబీ బతికుందని పంతులు గారు చెప్పారు, నేను దాని గురించి స్ట్రెస్ అవుతున్నాను అని చెప్పాను. ఆ మాట వినడమే తను లేచి నన్ను లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇప్పుడు బేబీని తీసుకొస్తే నేహాను వదిలేస్తావా అని అడిగాడు మైకేల్. వాట్ అని కళ్ళు చిట్లించి తన వైపు చూశాను. నీకు నేహా ఇంపార్టెంటా, ఆ బేబీ ఇంపార్టెంటా అని అడిగాడు మైకేల్. ఇద్దరూ ఇంపార్టెంటే అని తడుముకోకుండా చెప్పాను. ఇఫ్ యూ గోట్ చూస్ బిట్వీన్ వన్ అని అడిగాడు మైకేల్. మీకు నేను ఇంపార్టెంటా జోసెఫ్ ఇంపార్టెంటా అని అడిగితే చెప్పలేరు కదా అని ఆ మాటను నేను కంప్లీట్ చేయకుండానే నువ్వే ఇంపార్టెంట్ అని తను కంప్లీట్ చేసేశాడు. దాంతో తన వైపు అతిశయంగా చూస్తూ నాకు మీ అంత క్లారిటీ లేదు, నేను చెప్పలేను అని చెప్పాను. నేనా నేహానా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ఇలానే ఆన్సర్ చేస్తావా అని అడిగాడు మైకేల్. మీరే, ఆ ఆన్సర్ నాకు తెలుసు, అలాగే ఆన్సర్ మీకు కూడా తెలుసు అని చెప్పాను. అలా అనుకుంటే నేను ముందడిగిన క్వశ్చన్కి కూడా నీకు ఆన్సర్ తెలుసు, కానీ నీకు తెలుసని ఒప్పుకోవడానికి నీ మనసు ఒప్పుకోవడం లేదు అని అన్నాడు మైకేల్. లేదు, నాకు తెలీదు అని చెప్పాను. తెలుసు నీకు అన్నాడు మైకేల్. నాకు తెలీదు అని మళ్ళీ అన్నాను. తెలుసు అని గట్టిగా అన్నాడు మైకేల్. తెలీదని చెబుతున్నాను కదా అని అంటూ ఈలోగానే నా కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే మొఖం తిప్పేసుకున్నాను. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.